ఈరోజు వాక్య ధ్యానము 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానిద్దాం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. ఆమెన్. భక్తుడు ఈ విధంగా దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ గణపరుస్తూ ఉన్నాడు. కీర్తనీయుడైన దావీదు అంటూ ఉన్నాడు, దేవునికి నేను మొరపెట్టాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించాడు. ఎందుకు ఈ మాట అంటూ ఉన్నాడంటే, ఈ సమూయేలు గ్రంథంలోనే మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు, సౌలు యొక్క చేతిలో నుండి, శత్రువులందరి చేతిలో నుండి యెహోవా ఈ దినము నన్ను తప్పించాడు కాబట్టి జయగీతం ఎత్తుతూ ఆయన కీర్తిస్తూ యెహోవాకి స్తుతి చెల్లిస్తూ అంటున్నాడు, యెహోవాయే నా శైలమంటూ ఉన్నాడు, నా కోట ఆయనే, నా రక్షకుడు ఆయనే, నా దుర్గము ఆయనే అంటూ నేను ఆయన్ను ఆశ్రయించెదను, నా కేడము, నా రక్షణ శృంగము ఆయనే అంటూ ఉన్నాడు. నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము ఆయనే, నా రక్షకుడు, బలత్కారుల నుండి నన్ను రక్షించువాడివి నీవే అని ప్రార్థిస్తూ దేవాది దేవునికి మొరపెట్టినప్పుడు ఆ బలత్కారుల చేతిలో నుండి విడిపించినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఈరోజు శత్రువుల చేతిలో ఉన్నావేమో, బలత్కారులు నిన్ను బంధించారేమో, కానీ నీవు దేవాది దేవునికి మొరపెట్టినప్పుడు తప్పక ఆయన నీకు విడుదల చేస్తాడు. అలనాడు భక్తుడు ఏ విధంగా దేవాది దేవునికి మొరపెట్టాడో ఈరోజు నేను కూడా అట్టి మొరనే పెట్టాలి. ఎందుకంటే భక్తుడు ఏ విధంగా ఆ యొక్క మొరను పెట్టి ఆ యొక్క విడుదలను పొందుకున్నాడు. అక్కడ విముక్తిదాత యెహోవా అయ్యాడు కాబట్టి ఆ దౌర్జన్యుల చేతిలోని పడుకోకుండా ఆ దౌర్జన్యుల చేతిలో నుంచి రక్షింపబడ్డాడు అంటే యెహోవాకి మొరపెట్టడం వలనే. దేవాది దేవుడు యోగ్యుడై ఉన్నాడు నిన్ను నన్ను విడిపించడానికి. ఆయన మన ప్రార్థన ఆలకించేవాడై ఉన్నాడు. శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించేవాడు, తప్పించేవాడు ఆయనే. యెహోవా ఎప్పుడైతే యెహోవాని మనము ఆశ్రయిస్తామో తప్పక ఆయన బలమైన హస్తము మనకు తోడుగా ఉండి ఆయన ఎత్తైన స్థలములో నుంచి మనల్ని ఆదరించి ఆ దౌర్జన్యపు చేతిలో నుండి ఆ శత్రు సమూహములో నుంచి విడిపించి నడిపించి మనల్ని బ్రతికించగలడని నమ్మాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు ఏ కష్టములు, ఏ ఇబ్బందులు, ఏ బాధలు, ఏ శ్రమలు, ఎక్కడ నీ శత్రువుల చేతిలో పట్టబడి ఉన్నావో అక్కడి నుంచి విడిపించటానికి దేవుడే ఈ వాక్యము ద్వారా నిన్ను సడలిస్తున్నాడని నమ్మి విశ్వసించి ప్రార్థించమని కోరుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించి మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞత స్తోత్రములు. నాయన, నీవు విముక్తిదాతవని, నీ శరణుజొచ్చిన భక్తుడిని నీవు శత్రువుల చేతిలో నుంచి అలనాడు ఏ విధంగా విడిపించావో ఈరోజు నాయన ఏ యొక్క అన్యాయపు స్థితిలో పట్టబడి ఉన్నారో నాయన, ఇబ్బంది కొలిమిలో ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని విడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.